కపట ప్రేమ వద్దు మైనార్టీస్ మీద. మీరు చేయాలనుకుంటే చేయండి. 24 అయిపోయింది, 25 అయిపోయింది. ఈ మాటల్లో మీరు 26 కూడా కంప్లీట్ చేసేస్తారని నేను అనుకుంటున్నా. నమ్మకం కూడా ఉంది. ఏ విధమైన ప్రజలకు మీరు చెప్పే మాటలు తప్పితే ఫిజికల్గా ఏదైనా బెనిఫిట్ జరిగింది మైనార్టీస్కి కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఇక్కడ ఉన్న ప్రజల అందరి విషయంలో మాట్లాడుతున్నాను నేను. ఏ వర్గం వాళ్ళకి ఎవరికి ఎక్కడ బెనిఫిట్ జరిగింది మీరు చూపించాలా. ఉత్త మాటలతోనే టైం గడిపేస్తున్నారు. అయిపోయింది, ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. దగ్గరలోనే మళ్ళీ 2 ఏళ్ళు పోతే మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తుంది. మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏమంటే మైనార్టీస్కి ఇక్కడ రీసెంట్గా వక్ఫ్ బోర్డ్ ర్యాలీ విషయంలో మైనార్టీస్ ఒక ర్యాలీ తీస్తే మైనార్టీస్కి చెందిన కాజీ సాబ్, ఖతీబ్ సాబ్, కొంతమంది రెస్పెక్టబుల్ పర్సన్స్ ఆఫ్ ద సొసైటీ మైనార్టీస్ వింగ్కి తెలిసిన వాళ్ళు ర్యాలీ తీసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటే ఎక్కడో దూరంలో పిల్లలు ఏదో మిస్చీఫ్ చేస్తారని చెప్పేసి ఈ మైనార్టీస్కి చెందిన నాయకుల పైనంతా కాజీ సాబ్ గారి మీద, ఖతీబ్ సాబ్ గారి మీద, కొంతమంది న్యాయవాదుల మీద, దాని లీడర్ల మీద, అంతమంది మైనార్టీస్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. మీరు కలిసినారు కదా కాజీ సాబ్ని, పోయి పెద్ద మనిషి అని చెప్పేసి మైనార్టీస్కి. ఎలక్షన్ ముందు కలిసినారు, ఎలక్షన్ తర్వాత కలిసినారు. ఎందుకైంది ఈయన మీద కేసు? నిజమంటే అట్లా జరిగిందా? మీరు నేను చెప్పేది, మీ ముందు చెప్పేది ఒకటి, వెనకలాడ జరిగేది ఒకటి. మైనార్టీస్కి ఎంతైనా కానీ ఒక తొక్కేసి పెట్టాలని చెప్పేసి, ఎటువంటి మైనార్టీస్ వాళ్ళు నినాదం జరపకూడదని చెప్పేసి, ఇంకొకసారి ఎటువంటి ర్యాలీస్ తీయకూడదు, మైనార్టీస్ ఎటువంటి క్వశ్చన్ చేయకూడదని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఈ వ్యవస్థల్ని మిస్యూజ్ చేసుకుని మైనార్టీస్ని తొక్కేస్తున్నారని చెప్పేసి నేను చెప్తున్నాను. లేదంటారా మీరే విచారణ జరిపించండి. నిజంగంటే ఆ రోజు ఉన్న మైనార్టీస్ వల్ల ఏమైనా తప్పిదం జరిగిందా, లేదు ఊరికైనా కేసు పెట్టినారని చెప్పేసి. ఇంకా ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉందనుకుంటాను నేను. ముందు కూడా దీని మీద మనం హైకోర్టు పోయే అవకాశం కూడా ఉంది. ఈ మీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మనం లీగల్గా అడ్డుకుంటామని చెప్పేసి చెప్తున్నాము. ఇదే విధంగా ప్రవర్తిస్తే రేపు మైనార్టీస్ కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ మీకు సరైన విధంగా వచ్చే ఎలక్షన్లో ఇప్పుడు వస్తున్నాయి, దాంట్లో మీరు చూస్తున్నారు. అప్పుడే మీకు పొలిటికల్గా జవాబు ఇస్తామని చెప్పేసి, ఓటింగ్ ద్వారా తెలుపుతామని చెప్పేసి ముందుగానే ఈ మైనార్టీస్ మీద కపట ప్రేమ మాటల ద్వారా చూపించకుండా ఎస్సీల మీద కానీ, బీసీల మీద కానీ మీ చేతల్లో చూపించాలని చెప్తూ, ఇంకా నేను ముందు వచ్చే రోజుల్లో దేనికైనా కానీ మనం సిద్ధంగా ఉన్నాం జవాబు ఇవ్వడానికి అని చెప్పేసి అనుకుంటున్నాం. నా పేరు తబ్రేజ్ అండి, వైసీపీ పార్టీ. ఆయన ఎమ్మెల్యే గారు చెప్పడం ఏమంటే, మహమ్మద్ అలీ ఫంక్షన్ హాల్కి మీ హయాంలో 5 years గడిచినా కూడా ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు? ఇంకోటి వచ్చేసి షాహిద్ గారికి 2.4 లక్షలు తెస్తామని చెప్పి పేపర్లో వచ్చేసి ఒక తిప్పడం వరకే కానీ సరైన దగ్గర చేర్పించలేకపోయినారు, ప్రజల్ని మొక్కుపెట్టినారని చెప్పడం జరిగింది. దీని గురించి మీరేమన్నారు? ఆ ఫైల్స్ ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో ఆ ఫైల్స్ పైన వరకు పోయినా ఆయన ఏం చెప్తారు, నేను పోయినాను, ఆ ఫైల్స్ అక్కడ ఆఫీస్లో ఉన్నాయి, నేను చూసినాను, ఆ ఫైల్స్ అలా కాదు ఇలా రెడీ చేయాలా, ఆ విధంగా రెడీ చేయకుండా ఈ విధంగా రెడీ చేస్తారని చెప్తున్నారు. బట్ ఈయనకు అంతా తెలుసు, ఆ ఫైల్స్ పోనాయి కదా. ఈయనకి నిజంగా చేయకూడదు అనుకుని ఉంటే మన ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి అన్న చేయకూడదు అనుకుంటే ఫైల్స్ పైన వరకు కూడా పోయి కీడు. ఫైల్స్ పైన పంపించినారు, అక్కడి నుండి శాంక్షన్ కావాలా. బడ్జెట్ అలొకేషన్ విషయంలో కరోనా వచ్చిన తర్వాత ప్రజల మీద ఇంపార్టెన్స్ ఇచ్చినారు. ప్రజల హెల్త్ విషయంలో కానీ, వేరే విషయాల్లో కానీ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అది చేస్తున్నారు. కానీ ఇదొకటనే కాదు, వేరే ఏ ప్రాజెక్టులు కూడా ఆలోచించినారు. కొద్దిగా డిలే అయింది వేరే ప్రాజెక్ట్స్ కూడా. ఇదే మన ముస్లిం ప్రాజెక్ట్స్ అనే కాదు, వేరే అన్ని ప్రాజెక్ట్స్ డిలే అయినాయి. ఎందుకంటే అది కరెక్ట్ అయ్యే విషయంలో అయిపోయింది, కరోనా వచ్చింది, అదే అయింది. ప్రజలు ప్రాణాలు కాపాడుకోవాలా, ఇన్స్టిట్యూషన్స్ కాపాడుకోవాలనే విషయం మీద ప్రజల ప్రాణాలే ముఖ్యం అనుకున్నవాడు మన జగన్ అన్న. ఇప్పుడు కరోనాలే ఏమిలే,
మీకు ఎవరు అపోజ్ చేస్తున్నారు? అంతా మీ ప్రభుత్వమే కదా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కూడా మీ ప్రభుత్వం. చేపియండి సార్ మీరు. ఎలక్షన్కి ముందు ఏదో పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తున్నారు. 400 కోట్లు వస్తాయి, 500 కోట్లు వస్తాయి, 1000 కోట్లు వస్తాయి. అది కరెక్ట్గా ఫిగర్ మీకే తెలిసి ఉంటుంది. ప్రెస్ వాళ్ళ ముందర మీ ముందరే చెప్తున్నారు ఆయన. ఎక్కడా సార్ ఆ కోట్లు? ఎక్కడా అవి? ఆ కోట్లు ఎక్కడ వచ్చినాయి? కోట్ కాదు, కోట్ బటన్ కూడా రాలేదంట నేను. మీరు ఏ కోట్లు, డబ్బులున్న కోట్లు చెప్పినారో వేసుకునే కోట్లు చెప్పినారో అర్థం కావట్లే. ఆ కోట్లు ఎక్కడున్నాయి చెప్పాలా? మాట్లాడమంటే మాకు కూడా బాగా వస్తాయి సార్. ఎన్నిసేపు మాట్లాడమంటే కూడా మాట్లాడతాం. కానీ ప్రజలకి దానివల్ల చేర్చే లాభం ఏమి? ఇంకా విషయం మాట్లాడితే మీరు షాదీఖానా అంటున్నారు. దాన్ని కూడా పరిశీలి చేయాలనే ఉన్నారు. ఫాలోఅప్ చేసి ఏదైనా కానీ జరుగుతుంది. బట్ వచ్చిన కరోనా వల్లనే బడ్జెట్ అలొకేషన్ విషయంలో జరిగింది. ఏ బడ్జెట్ రావాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే రావాలా. ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కరెక్ట్గా ఫండ్స్ వచ్చింటే ఈ పనులు కూడా అన్నీ జరిగిపోయేవి. మీకు తెలుసు, ఇప్పుడు మీ హయాంలోనే మీరే బీజేపీ నుండి ఎమ్మెల్యే ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వస్తాయి, మిస్యూజ్ చేస్తున్నారు. సరే, వైసీపీకి ఫండ్స్ ఇచ్చినామంటున్నారు. మీ బీజేపీనే కదా, బీజేపీ వాళ్ళకి ఫండ్స్ అలొకేట్ చేయరా? కూటమినే కదా ప్రభుత్వం. తీసుకుని రండి సార్. మైనార్టీ పనులు చేపియండి, ఎస్సీ పనులు చేపియండి, బీసీల పనులు చేపియండి. ప్రతిసారి ఆయన చేయలేదు మీరు చేయండి సార్. ప్రజలు కూడా విసిగిపోయినారు పాత మాటలని. ఏమన్నా ప్రశ్న, వాన పడలేదంటే సాయి ప్రసాద్ రెడ్డికి తెలుసు, ఎండ రాలేదంటే సాయి ప్రసాద్ రెడ్డికి తెలుసు. అది ఏంది సార్? విసిగిపోయినారు ప్రజలు. చాలు, ఇంకా మీరు ఏదైనా చేసి చూపించండి, మేము కూడా ఒప్పుకుంటాం. ఇంకేమన్నా? ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు గత 20 రోజుల నుండి నేను ఆదోనిలో లేను. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దాదాపుగా 15 రోజులు అసెంబ్లీ నడిస్తే 15 రోజులు కూడా ప్రతిరోజు నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దాన్ని ఆదోని ప్రజలు చూసినారు, డిస్టిక్ ప్రజలు చూసినారు, అలాగే స్టేట్ ప్రజలు చూసినారు అంటున్నాడు. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఓకే, అది బాగానే ఉంది. మేము కూడా చూసినాం. 15 రోజులు ఉంటే మీరు ఏం మాట్లాడతారో ఆదోని గురించి ఏం మాట్లాడతారో, డిస్టిక్ గురించి ఏం మాట్లాడతారో అని చెప్పి మేము ఎదురు చూసుకుంటూ ఉన్నాం. కానీ ఎక్కడ కానీ ఆదోని గురించి కానీ కర్నూలు డిస్టిక్ గురించి కానీ ఎక్కడ ఈ 15 రోజుల్లో ఎక్కడ ఏం మాట్లాడలే. అది నేను మాట్లాడింది ఏమి, స్టేట్ ఇష్యూ తీసుకుంటున్నాడు. ఒకటి ఏదో బీసీ ఫస్ట్ స్టార్టింగ్లోనే మేము చూసినాం. స్టార్టింగ్లోనే బీసీ హాస్టల్స్కి చంద్రబాబు నాయుడు 800 కోట్లు అలాట్ చేశాడని చెప్పినాడు స్టేట్లో. మరి బీసీ హాస్టల్కి 800 కోట్లు అలాట్ చేసినప్పుడు కనీసం అసెంబ్లీలో మాట్లాడలేకపోయినా కానీ మన ఆదోళనలో కూడా బీసీ హాస్టల్ బాగాలేదని చెప్పి ఎప్పుడుంటో ఉంది మనకి. మరి ఎందుకైనా ఆ బీసీ హాస్టల్ని మీరు అభివృద్ధి చేయలే? ఇప్పుడు 800 కోట్లు చంద్రబాబు నాయుడు ఇచ్చాడని మీరే చెప్పినారు బీసీ హాస్టల్కి. మళ్ళీ ఆదోళనలో ఉన్నటువంటి బీసీ హాస్టల్కి మీరు ఎందుకు ఇంప్రూవ్ చేయలే? మేము స్టేట్ గురించి మేము మాట్లాడలే, మన ఆదోళన గురించే మేము మాట్లాడేది. ఇకపోతే మీరు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద ఇష్యూ, మీరు అమెరికాలో ఉన్నారు, అప్పుడు ఒక ఇష్యూయే. 4 మండలాలు సరే, ఏదో మీరు అమెరికాకి పోయినారులే. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా అసెంబ్లీ స్టార్ట్ అయింది. మళ్ళీ అసెంబ్లీలో ప్రతిరోజు దీని గురించి మాట్లాడతాడు పార్థసారథి గారు. ఆదోని జిల్లా కావాలా, అలాగే మండలాలు 4 కావాలని చెప్పి మాట్లాడతారని చెప్పి ప్రతి ఒక్కరు ఎదురు చూసినారు. మన పార్థసారథి గారు ఏం చెప్పినారు? నేను మండలాల గురించి చెప్పినాను, ఆదోని జిల్లా కావాలని చెప్పినాను, చంద్రబాబు నాయుడు సంవత్సరాలు అంటాడు. మీరు మాట్లాడింది ఏంటి? 0 అవర్లో మాట్లాడినారు. 0 అవర్లో మాట్లాడి ఏవి కూడా పరిగణలోకి తీసుకోరు. మీరు ఇచ్చిన సమాధానానికి వాళ్ళు రెస్పాన్స్ చేస్తారు అంతే. మీరు ఏమైనా దాన్ని రివర్స్గా వాళ్ళు జవాబు చెప్తారు అంతే తప్పితే దాన్ని పరిగణలోకి తీసుకోరు. అంటే నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఈ 15 రోజులు కూడా ఏదన్నా ఒక్కరోజన్నా అతని గురించి ఫలానా ఇష్యూ మాట్లాడని చెప్పి ఏదన్నా క్లిప్పింగ్స్ చూపిస్తే మన మాట్లాడినాడా? అది మాట్లాడలే. ఇంకా ఇక్కడ ఏం చేశారు లోకల్లో? మీరేమో అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పి అసెంబ్లీకి పోయినారు.
ఇక్కడ చూస్తే మళ్ళీ కబ్జాలు అని చెప్పి ఒకటి నిదానం తీసుకొచ్చినారు. సరే, ఇక్కడ నుండి ఎవరో ఫోన్ చేశారు మీకు కూడా, ఆ కబ్జా విషయాల్లో ఏదో 644 అంట, 314 అంట, తర్వాత ఏదో కొన్ని సర్వే నెంబర్లో మాట్లాడుతూ కొన్ని చెప్పారు. మీరు కూడా అక్కడ నుండి కూడా మరి సమాధానం ఇచ్చారు. మీరు కూడా నేను ఇమ్మీడియట్గా వస్తే ఆదోనికి తప్పకుండా 314 కానీ 630 సర్వే నెంబర్లు కానీ దాన్ని అంత చూస్తా, తప్పకుండా దాన్ని నిక్కదేలు చేస్తా, దాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి మీరు చెప్పింది వాస్తవమే. మరి నిన్న మొన్న వచ్చారు మీరు. సరే, మీకు కూడా 1 వారం టైం ఇస్తాం మీకు. తప్పకుండా మీరు ఏదైతే చెప్పినారో 314 కానీ 630 కానీ 114, 115 చెప్పినారు సర్వే నెంబర్లు, 4 సర్వే నెంబర్లు. మరి దాన్ని ఖచ్చితంగా మీరు ఆదోనికి వచ్చారు కాబట్టి దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్ పిలిచిపెట్టి ఆ రికార్డు తీపిచ్చి అది ఎందుకు నిజ నిజాలు తేలాలి. ఈరోజు 19 నుండి 24 వరకు వైసీపీ వాళ్ళు కబ్జా చేసినారు అనుకుంటూ పోయినారు. మీరే కాదు, కుటుంబంలో ఉన్నటువంటి దేవేంద్రబాబు అన్నాడు, మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇప్పుడు కృష్ణమ్మ గారు అన్నారు, తర్వాత ఎంతోమంది మాట్లాడినారు. ఇంకొక అతను మన దేశుడు ప్రకాష్ గారు కాంగ్రెస్ కండువా కప్పుకొని ప్రతిసారి కనబడుతుంటాడు. అతను కూడా చెప్పడమే సాయిప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు 2019, 2022 కబ్జా చేశారని చెప్పి. పోనీ వీళ్ళంటే కొత్తగా మరి దేశుడు ప్రకారం పాతోడు, అతనే తెలియవచ్చు కదా ఏమున్నది, కబ్జా ఎక్కడుంది, ఏం జరిగింది అనేది. అతనికంటే గవర్నమెంట్ లేదు, ఏం లేదు. పోనీ కనీసం పబ్లిక్ పట్టుకుపోయి ఎక్కడ నీ కబ్జా ఏడుంది, నేను స్టేషన్ పిలుచుకుపోతాను, లేకపోతే ఆర్డీ దగ్గర పోతామని చెప్పి పిలుచుకోవచ్చు కదా. ఊరికే స్టేట్మెంట్ ఇవ్వడము, మళ్ళీ కూర్చోవడం అంతే. మరి 1 వారం 10 రోజులంతా మరి కబ్జాలు బయటకు వస్తాయి మరి. కాబట్టి నేను ఎమ్మెల్యే గారు చెప్తున్నాను, ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్తాడు బాగా, ప్రతిపక్షాలు ఉంటేనే అభివృద్ధి చెందుతా అంటారు. సార్, మేము కూడా హ్యాండ్స్ ఆఫ్ దానికి, మేము కూడా దానికి సహకరిస్తాం. ప్రతిపక్షాలు మేము కూడా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఏదైతే ఆదోళనలో 2 ఏళ్ళ నుండి ఈ కబ్జా అనేది ఏదో ఉందో, మరి దాన్ని మీరు వచ్చారు కాబట్టి, మీరు కూడా మీడియా సమక్షంలో మీరు చెప్పినారు కాబట్టి ఆ సర్వే నెంబర్లు ఏమైతే ఉన్నాయో ఇమ్మీడియట్గా దాని దోషులు ఎవరో బయట పెట్టాలి. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఉండొచ్చు, కుటుంబ ప్రభుత్వం ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు దాంట్లో. ఒకవేళ మేము కూడా రమ్మంటే ప్రతిపక్షంగా మేము కూడా మీ వెంట వస్తాం. మేము ఆటో దగ్గర పోతే ఆటో దగ్గర పోదాం, ఎక్కడికంటే అక్కడ మేము కూడా వచ్చి రెడీగా ఉన్నాం. అది మళ్ళీ వారం పెడతారో 10 రోజులు పెడతారో, ఈ సర్వే నెంబర్లు ఏమైతే 314, 630, 114, 115 ఏదో సర్వే నెంబర్లు చెప్పినారు, దాన్ని కనీసం గతంలో ఏం మాట్లాడారో ఇచ్చి పెడదాం. దాని గురించి కనీసం ఇప్పుడు ఈ వారం కింద మనం ఏమైతే మాట్లాడుకున్నామో ఆ సర్వే నెంబర్ బయట పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు దేవేంద్ర కూడా మనం మాట్లాడాడు, మరి దేవేంద్ర మన కుటుంబంలో ఉండి మాట్లాడాడో మరి కుటుంబం బయట ఉండి మాట్లాడాడో అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు. ఆదరణ ప్రజలకే చాలా మంది మమ్మల్ని అడుగుతారు, ఏం దేవేంద్ర గారు ఇట్లా మాట్లాడారో, అసలు మాకు అర్థం కాకుండా ఈ కబ్జాల గురించి. ప్రభుత్వం మీద పెట్టుకొని ప్రభుత్వ చేతుల మీద అది నువ్వేమి స్టేట్ చైర్మన్ ఇమ్మీడియట్ ఫోన్ చేసి ఒక ఆఫీసర్ మీ ఇంటికి వచ్చి ఫైల్ తీసుకొచ్చి చూపిస్తాడు నీకు. మళ్ళీ నేను ఎందుకంటే చేయడంలే, దాన్ని ఇడిచిపెట్టి వాళ్ళ కూతుర్లాంటి మన ప్రభుత్వం వాళ్ళతో మరి వైఎస్ఆర్ పార్టీ అర్థం కావడం, మాకు అర్థం కావడంలే. ఏమున్నా కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే మాట్లాంటారు. రాత్రి అయితే ఎంఆర్ ఆఫీస్లో వాళ్ళే నాయకులు కూర్చుంటారు. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి, మీరు కూడా ఆలోచన చేయాలి. పత్రికా విలేకరులతో ప్రజలకు సమాధానం చెప్పాలా. ఇప్పుడు ప్రభుత్వం వాడుతుంది, మాది కాదు ప్రభుత్వం. అయినా కానీ ఏమంటారు, సాయంత్రం అయితే ఎంఆర్ ఆఫీస్తో వాళ్ళ మీద కూర్చుంటారంట. చేయరు, సాయంత్రం మాత్రం నాయకులు పని జరుగుతాయి ఎంఆర్ ఆఫీస్లో. మళ్ళీ చూడండి, ఆలోచన చేయండి ప్రజలు కూడా. కుటుంబ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి ఈరోజు, ఎందుకంటే వాళ్ళు 3 పార్టీలు, మరి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి దీని గురించి. ఏమన్నా కానీ మా మీద వైఎస్ఆర్ పార్టీని అవార్డాలు చేస్తారు తప్పితే ప్రభుత్వం మీద మాది కాదు ప్రభుత్వం. అది ప్రభుత్వం మీరున్నామంటే మీరు బయట తీయాలి. ఏమన్నా పొరపాట్లు ఉంటే మేమే చెప్తున్నాం, మా పొరపాట్లు ఏముంటే తీయండి అయ్యా. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైతే చేసింటే దాన్ని బయట తీయండి, ప్రజలకు పెట్టండి, దానికి మేము సహకరిస్తాం. మరి మేము కూడా మా నాయకులు వైఎస్ఆర్ నాయకులు కూడా మీ వెంట వస్తాం. ఏమన్నా కానీ దానికి తోడ్పడతాం మీకు. ఒకవేళ మీకు ఏమైనా పేపర్లు ఉంటే పేపర్లు కూడా మేము సబ్మిట్ చేస్తాం దాని గురించి అని చెప్తున్నా కానీ అది బయటకు రావట్లే. ప్రజలు ఏమనుకుంటున్నారు, కబ్జా. కాబట్టి ఇంకా రాబో రోజుల్లో కూడా మీరే చెప్పారు 5వ బడ్జెట్ అని చెప్పారు. 2024 నుండి ప్రతి 6 నెలలకు ఒకసారి ఉంటుంది అసెంబ్లీ. ఇది 5వ అసెంబ్లీ నేను పోయినా అంటాడు. 5 అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యే గారు బాగా మాట్లాడినారు. మేము కూడా దాన్ని సహకరిస్తాం, దాని గురించి ఏమి ఇబ్బందిలే. ఆదోని ప్రజలను తలెత్తుకునేటట్లు చేసినా అంటాడు.
అంటే ఆధునిక అంటే సరే ఓకే, ఒక ఆధునిక ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడడం అనేది మంచి పద్ధతే. కానీ సబ్జెక్ట్ ఏది? ఆధునిక గురించి కానీ కర్నూలు డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడే సబ్జెక్ట్ ఏంది ఇది? ఏ ఒక్క ఇష్యూ అయినా కానీ ఏదైనా మాట్లాడారా 15 రోజుల్లో? ఏమున్నా స్టేట్ ఇష్యూ తీసుకుంటున్నారు. ఇప్పుడు కల్తీ అంటాడు. అనుకున్నాం ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యే పార్సారథి గారు మన ఆధునిక గురించి గవర్నమెంట్ కాలేజ్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో దాని గురించి తప్పకుండా మాట్లాడతాడని అనుకున్నాం. కానీ ఎక్కడ మాట్లాడలే. మళ్ళీ ఒకసారి ఆలోచన చేయాలి ఎమ్మెల్యే గారు కూడా, సార్ మేము కూడా మీరు చదువుకున్న వాళ్ళు మాకు తప్పకుండా అది ఏదో ఒకటి పీపీ విధానమో ఏదో విధానమో సరే మనకి డెవలప్మెంట్ కావాలి ఆధునిక నియోజకవర్గం. మనం ఎందుకని మీరు మాట్లాడలేదు అర్థం కాలే మరి. కాబట్టి రాబో రోజుల్లో అన్నా కానీ మంచి మాటలు మాట్లాడి మళ్ళీ ఆధునిక ప్రజలకు వాస్తవాలు చెప్తూ మరి రాబో 3 ఏళ్లలో కనీసం అభివృద్ధి వైపు పాడాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రతిపక్షంలో మేము ఉన్నా కానీ మేము మీ అంటే వస్తాం. మేము కూడా దానికి ఏమి ఇదేం లే, మాకు పార్టీలకు సంబంధం లే. ఏదైనా ఒక డెవలప్మెంట్ జరుగుతుందంటే తప్పకుండా మేము మీ అంటే ఉంటాం, మీ అంటే వస్తాం, ఎక్కడికైనా వస్తాం. మాకు పార్టీ సంబంధం లేదు. టీడీపీ కానీ కూటమి కానీ వైఎస్ఆర్ కానీ ఉండదు. ఒక ఆధునిక పౌరుడుగా ఆధునిక అభివృద్ధిగా మేము ఆకాంక్షిస్తాం. దాంట్లో ఎవరు మైనారిటీ లీడర్స్ అయితేనేమి బీసీ లీడర్లు కానీ మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ మేము వస్తాం మీరు అభివృద్ధి చేస్తారంటే. కాబట్టి రాబో రోజులు అందరూ కలుపుకోబోయి ఒకటి రోడ్ టైం కాల్స్ కూడా పెట్టండి ఒకసారి, మేము కూడా మీకు పార్టిసిపేట్ అవుతాం దాంట్లో. ఇంకోటి చిన్న విషయం ఒకటే లాస్ట్ చెప్తున్నాను నేను. మన ఆదోళన సిగ్నల్స్ చేసినారు ఇప్పుడు యూబీఎస్ కాడ, తర్వాత కంట్రోల్ రూమ్ కాడ. గతంలోనే ఒకసారి మున్సిపల్ ఫండ్స్తో అప్పుడు సిగ్నల్ చేసాం గతంలో 10 ఏళ్ల కింద. అది 2 రోజులు పనిచేసి మరి వేస్ట్ అయినాయి. మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో మరి అది మున్సిపల్ ఫండ్స్ అవి మళ్ళీ సిగ్నల్ చేశారు. సిగ్నల్స్ ఏమవుతున్నాయి ఇప్పుడు మీరంతా చూస్తున్నారు. దాదాపు 2 నెలలు స్టార్ట్ అయ్యి ఒకరోజు నడుస్తుంది, 10 రోజులు బంద్ అవుతుంది. పబ్లిక్ కూడా బాగా అవగాహన తెచ్చుకున్నారు. సిగ్నల్స్ ఏదైతే టక్కన పడితే టక్కన ఆపుతున్నారు. మేము కూడా మోటార్ సైకిల్ టూరిస్ట్ మేము కూడా పోతున్నాం, టక్కన మేము కూడా ఆపుకుంటున్నాం. సో మేమంటూ సిగ్నల్ తిట్టడం ప్రజలు కూడా ఆ సిగ్నల్స్ అలవాటు పడి ఎప్పుడైతే లైట్లు పడతాయో 10 మినిట్లు నిలబెడతారు, మళ్ళీ ముందుకు పోతున్నారు. కానీ కన్ఫ్యూజ్ చేస్తారు పబ్లిక్కి. ఓ రోజు పెడతారు, ఓ రోజు పెట్టరు, ఓ రోజు పెడతారు, ఓ రోజు పెడతారు. ప్రజలు అనుకుంటారు ఏ రోజు పోవాలా, ముందు పోవాలా, ఇంటికి పోవాలా. కాబట్టి దీన్ని కూడా మరి ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్గా కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఆ సిగ్నల్స్ తప్పకుండా ప్రతిరోజు పనిచేసేట్లా చేయాలని చెప్పి ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను, ద్వారా తెలియజేస్తున్నాను.